హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భారతి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను కేఎఫ్సి చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ని బాగా వాష్ చేసుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా నేనైతే లెగ్ పీసులు తీసుకున్నానండి. కేఎఫ్సి చికెన్కి లెగ్ పీసులు కానీ వింగ్స్ కానీ ఉంటే బాగుంటాయి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఒక చెక్క నిమ్మరసము, ఒక టీ స్పూన్ కారము, అలాగే కొంచెం పెప్పర్ పౌడరు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఈజీగా చేసుకోవచ్చు కేఎఫ్సి చికెన్. ఒకసారి ట్రై చేసి చెప్పండి, కమెంట్ చేసి ఎలా వచ్చిందో. చాలా బాగుంటుంది, ఇంట్లోనే హైజీన్గా చేసుకోవచ్చు. నేను చేసే కేఎఫ్సి చికెన్ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సో బాగా కలుపుకోవాలన్నమాట, ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్కి 1 కప్పు మైదాపిండి, హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఆ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కలుపుతున్నప్పుడే ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై తగ్గట్టు ఆయిల్ వేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలి. సో పిండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో కోల్డ్ వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్లో ఒక్కొక్క పీస్ని తీసుకొని పిండిని చికెన్కి బాగా పట్టించాలండి. నేను చూపిస్తున్న విధంగా పిండిలో బాగా చికెన్ అనేది పట్టించాలి. సో ఇలా పట్టించిన తర్వాత కోల్డ్ వాటర్లో ఒక 30 సెకండ్స్ అనేది ఆ పీస్ని అనేది ఉంచాలన్నమాట. 30 సెకండ్స్ తర్వాత తీసి మళ్ళీ సెకండ్ కోటింగ్ పిండిలో సేమ్ ఇందాక చూపిస్తున్న విధంగా పిండిని పట్టించాలి. అలా పట్టించడం వల్ల చికెన్ పైన అనేది లేయర్ క్రిస్పీగా వస్తుందండి. సో చూస్తున్నారు కదా, సేమ్ ప్రాసెస్. అలా ఒక్కొక్కటిగా చేస్తూ ఒక గిన్నెలోకి అనేది తీసుకోవాలి. నేనైతే ఒక పీస్ చూపిస్తున్నానండి. ఇలాగే ఒక 4-5 పీసులను చేసుకొని పెట్టుకోవాలి. అంటే ప్యాన్లో ఎన్ని పీసెస్ అయితే పడితే అన్ని పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని అందులో వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పీసెస్ అనేవి బాగా మంచిగా ఫ్రై అయినంత వరకు ఉంచాలి. ఛానల్లో చికెన్ ఫ్రై ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో పెట్టానండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. గెస్ట్ వచ్చినా కానీ ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ ఏదైనా పార్టీ టైంలో కానీ ఇలా చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఈజీ వేలో మీకు చూపించాను. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ చికెన్ అనేది ఎప్పుడు కుక్ అయిందని తెలుస్తుందంటే మనకి ఆయిల్లో బబుల్స్ కనిపిస్తున్నాయి కదండి. ఆ బబుల్స్ అనేవి ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయిందని అర్థం. సో అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. బయట మనం కొనుక్కునే తినేది కేఎఫ్సి చికెన్కి ఇప్పుడు నేను చేసే ఈ చికెన్కి ఏ విధంగా తీసిపోదండి. టెక్స్చర్ విషయంలో కానీ టేస్ట్ విషయంలో కానీ చాలా బాగుంటుంది. ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. సో చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో చూసారు కదా, బబుల్స్ అనేవి కొంచెం కొంచెంగా తగ్గిపోయాయి. అవన్నీ తగ్గిపోయిన తర్వాత చికెన్ పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే కేఎఫ్సి చికెన్ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చూసారు కదా. సో ఇంతే ఫ్రెండ్స్, బాయ్, ఇష్క్ యూ ఆల్.